అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మామిడి తోరణాలు ఇవి. మామిడి తోరణాలు బంతిపూల దండ మామిడి తోరణాలు ద్వారబంధానికి తోరంగా కట్టుకున్నానండి. ఇలా ద్వారబంధానికి పండగ రోజు మామిడాకులు పువ్వులు ఇలా కట్టుకుంటే మంచిదన్నమాట. ద్వారబంధానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసుకున్నాను అనమాట. ఏ పండగైనా ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం నాకు ఇష్టం అన్నమాట. ద్వారబంధానికి పసుపులు రాసి ఇలా ముగ్గులు పెట్టుకుంటూ ఉంటాను. తులసమ్మ దగ్గర కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు పెడతానన్నమాట. రామయ్యని పూజ కోసం సిద్ధం చేసుకుంటున్నానండి. రామయ్యని పూజ కోసం ఇలా శుభ్రం చేసుకొని పాలతోటి ముందుగా ఉదయమే పాలతోటి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామికి పాలతోటి ఇలా అభిషేకించుకున్నాను అన్నమాట. ముందుగా పాలతోటి జై శ్రీరామ్ పాలతోటి ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ రామయ్యని శుభ్రంగా కడుక్కొని పూజా మందిరంలోకి తీసుకొచ్చాను అన్నమాట. పూజా మందిరంలో పసుపు రాసి బొట్లు పెట్టి మల్లె పువ్వుల దండలు వేసుకొని రామయ్య కోసం పప్పు అన్నం చప్పటిగారులు బూర్లు పరవన్నం నైవేద్యంగా చేసుకున్నానండి రాముడికి. ఇలా పూజా మందిరానికి కూడా మామిడాకుల తోరం కట్టుకొని మా రామయ్య పూజ ఇలా చేసుకున్నానండి. సీతారామ అష్టోత్తరాలు చదువుకున్నాను అనమాట. రామునిది సీతమ్మ తల్లిది అష్టోత్తరం చదువుకొని రామయ్యకి పానకం అంటే ఇష్టం. అలా పానకం బెల్లం మిరియాల పొడి యాలకుల పొడి వాటర్లో వేసి కలిపి పానకంగా తయారు చేసి వడపప్పు నానబెట్టి వడపప్పు అది కూడా పెట్టుకున్నానండి. పానకం వడపప్పు కూడా రామయ్యకి నైవేద్యంగా పెట్టుకున్నాను అన్నమాట. ఈరోజు లలితాదేవిది కూడా నవరాత్రులు కదండి. 9వ రోజు లలితాదేవి పూజ అన్నమాట. 9వ రోజు వసంత నవరాత్రులు, 9వ రోజు లలితమ్మ పూజ. అమ్మవారికి కూడా విడిగా పప్పు అన్నం పెట్టుకున్నాను అన్నమాట. అమ్మవారికి ఈరోజు 9వ రోజు పూజ కదా, అందుకని లలితమ్మకు కూడా వేరేగా పప్పు అన్నం ఇలా నైవేద్యాలన్నీ పెట్టుకొని తాంబూలం అది పెట్టుకున్నానండి. అమ్మవారికి రామయ్యకు కూడా ఇలా ఈరోజు శుక్రవారం కదా, అందుకని లలితమ్మ పూజ రామయ్య పూజ అయిపోయాక వారాహి అమ్మ పూజ సంతోషమాత పూజ లక్ష్మీదేవి పూజ కూడా చేసుకుంటానండి ప్రతి శుక్రవారం. అందుకని వారాహి అమ్మ పూజ అవి కూడా చేసుకున్నాను అన్నమాట. సీతారాముల పెళ్ళి అంటే అందరికీ కూడా మన ఇంట్లో పెళ్ళిలాగే అనిపిస్తూ ఉంటుంది కదా. శ్రీరామ నవమి రోజు ఇంట్లో పూజలు, గుడి దగ్గరికి కూడా అందరూ ఎంతో ఆనందంగా సీతారాముల కళ్యాణం చూద్దామని దగ్గరలో ఏ గుడి ఉన్నా కళ్యాణం ఎక్కడ జరిగితే అక్కడికి ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారండి. ఉదయం వీలు పల్లైన వాళ్ళు సాయంత్రం కానీ సీతారాముల కళ్యాణం చూద్దామనేసి సాయంత్రానికైనా సరే ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారన్నమాట. అదే శ్రీరామనవమి కళ్యాణం అంటే మన ఇంట్లో కళ్యాణంలా అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజంతా కూడా ఎంతో సరదాగా ఆ రామయ్య పూజ చేసుకొని గుడికి వెళ్ళి ఆ కళ్యాణం చూస్తే ఆ రోజు శ్రీరామనవమి పూర్తిగా వేడుకలన్నీ పూర్తవుతుంది. ఉగాది నుంచి ఈ రోజు వరకు కూడా
శ్రీరామునిది లలితమ్మది పూజ. ఈ నవరాత్రులు ఉగాది నుంచి ఈ రోజుకి 9 రోజులు అవుతుందన్నమాట పూజ. నేనైతే ఉదయం సాయంత్రం లలితమ్మని రామయ్యకి పూజ చేసుకున్నానండి. ఉదయం సాయంత్రం కూడా లలితాదేవిది రాముడిది అష్టోత్తరం అది చదువుకొని ఈ నవరాత్రుల పూజ అయితే నేను బాగా చేసుకున్నాను. ఈ రోజుతో 9 రోజుల పూజ అయిపోతుందన్నమాట. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. జై శ్రీ